అందరికీ నమస్కారం. ఈరోజు అంబటి రాంబాబు దగ్గరికి మా ఎమ్మెల్సీలందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా మన సీనియర్ నాయకుడు అలాగే మాజీ మంత్రి గారైన మన అంబటి రాంబాబు అన్న గారిని అరెస్ట్ చేసి అన్న ఇంటి మీద దాడులు చేసి పెట్రోల్ బాంబులేసి ఏకదాటిగా దాడులు చేసి, అది కూడా ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో కాదు, 5 గంటలు కంటిన్యూస్ గా దాడి చేసి ఎంత విధిగా ఇచ్చేశారంటే, సో ఈ రోజు మనందరం కూడా ఇది గమనిస్తున్నాం. ఎందుకంటే ఒక సీనియర్ మంత్రి మీదే ఇన్ని దాడులు చేసి ఇంత తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే, రేపు ఈ రాష్ట్రంలో ఒక మంత్రి గారికే స్వేచ్ఛ లేకుంటే ఇంకా మా కామన్ పర్సన్స్ కు ఏ విధంగా స్వేచ్ఛ ఉంటుందని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మన అందరికి కూడా తెలుసు అంబటి రాంబాబు అన్న ఎలాంటి మనిషిని, అందరితో కూడా చాలా చక్కగా సరదాగా ఉంటాడు. ఏ వ్యక్తికి కూడా హాని చేసే వ్యక్తి కాదు. అందరు ఏదైనా సరే మొన్న మాట్లాడిన విషయంలో కూడా వెంటనే వచ్చి అన్న అపాలజీ చెప్పుకున్నారు. అయినా కూడా వీళ్ళు ఇంకా ఏదో మనసులో పెట్టుకొని కక్ష సాధింపులు, అదేవిధంగా దీంట్లో చూస్తే డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే సాక్షాత్తు ఆయన ముఖ్యమంత్రి గారి హోదాలోనే అవాస్తవాలు మాట్లాడారు. ఎందుకంటే తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆ రోజు అవాస్తవాలు మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేసి, ఏదైతే సిబిఐ సిట్ ఇచ్చిందో అవి దాని మీద అవాస్తవాలు, ఏదైతే కల్తీలో లడ్డూలో పందికొవ్వు గాని ఫిష్ ఆయిల్ గాని ఇలాంటివి ఏవి కలవలేదని ఏదైతే ఆ రోజు సిబిఐ సిట్ చెప్పిన తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఏదైతే ఈ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ మీద నిందలేశాడో ఇవన్నీ అవాస్తవాలని తెలియజేయడానికే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ రోజు గుళ్లల్లో కూడా అన్ని పూజలు చేయడం జరిగింది. అదే క్రమంలో అక్కడి నుంచి గోరంట్ల నుంచి ఆ టెంపుల్ దగ్గర నుంచి రావడం జరిగింది. ఆ రోజు కూడా ప్రోగ్రాం అంతా రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అయ్యి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిజాలు తెలిస్తే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం. సో ఆ రోజు ఎవరైనా దాడులకు వస్తే ఒక గంటో చేసి ఏదో కొన్ని వెహికల్స్ కొట్టడము, అవి కొట్టడం, ఇవి కొట్టి ఏకంగా 2 కార్లు పగలగొట్టడం, ఇండ్లు పగలగొట్టడం, ఆఫీస్ పగలగొట్టడం, అసలు ఇది న్యాయమేనండి? అసలు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా? అసలు మా అర్థం కాదు. ఈరోజు అంబటి రాంబాబు అన్నను అరెస్ట్ చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఎందుకు చేశారు అని. సో ఇలాంటి పరిస్థితులలో ఇంత కక్ష సాధింపులు చేయడమే అవసరమా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారని గల్లా మాధవి గారు కూడా ఒక మహిళే. ఆమె నిలబడి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది నిజంగా ఇది చాలా దారుణం. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి. సో ఈ రోజు మళ్లీ మేము అధికారంలోకి వస్తే సీన్ రిపీట్ కాదని ఉండదా? రిపీట్ అవుతుంది. సో మేమే గాని మా జగనన్నే గాని ఆ రోజు ఈ కక్ష సాధింపులకి చేసింటే ఎవ్వరు కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా మిగిలే పరిస్థితి కాదు. సో ఈ రోజు మా జగనన్న ఆ రోజు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయలేదు కాబట్టి మేమంతా సైలెంట్గా ఉన్నాం. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వంలో వీళ్ళంతా రెచ్చగొట్టే ధోరణికి ముందుకెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివన్నీ మళ్లీ రిపీట్ అయితే మేము ఏదైతే చెప్తున్నామో ఇప్పటికైనా కూడా ఇక్కడ ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఎవరు సంతోషంగా లేరు. సో సంతోషం ఏదైతే ప్రజల కోసం ఈ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజలకు న్యాయం చేయాలి. వాళ్ళ కోసం మేము ఏదైతే మాట్లాడుతున్నామో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద మళ్ళీ ఇలాంటి కేసులు పెట్టడం అనేది మంచిది కాదని నేను తెలియజేసుకుంటూ, అంబటి రాంబాబు అన్న నిజంగా జైలుకి వెళ్ళినప్పుడు కానీ చాలా బాధ అనిపించింది. అయితే ఆ రోజు ఆ కుటుంబ సభ్యులు అమ్మాయి మౌనిక గాని అమ్మ గాని వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ఏదైతే అన్న క్యాడర్ గాని ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు అంబటి రాంబాబు అన్న కూడా జైలుకి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఆయన ధైర్యం తగ్గలే. అంటే అధైర్యపడద్దండి, మనం తప్పు చేయలేదు, అధైర్యపడద్దండి అని ఒక ఇదిలో ఉన్నారు. కానీ ఈ సందర్భంగా నేను పోలీసులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ రోజు ఇక్కడ దాడి చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకన్నా ఎక్కువ మంది పోలీసు వాళ్ళంతా ఉన్నారు, కానీ ప్రేక్షక పాత్ర పోషించారు. కానీ ఇది దారుణం అండి. మీ డ్యూటీస్ మీ చక్కగా చేయాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.